తొలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన తొలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును తొలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన. ప్రైజ్ ది లార్డ్. తొలకరివాన టీవీ ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున మా హృదయపూర్వక వందనములు. ఇప్పుడు మా అమ్మగారైన మార్తా జేసుదాస్ గారు వాక్య పరిచర్య అందిస్తారు. మీరందరూ శ్రద్ధగా విని దైవాశీర్వాదాలు పొందవలసిందిగా కోరుతున్నాం. ప్రైజ్ ద లార్డ్. తొలకరివాన కార్యక్రమమును క్రమం తప్పకుండా వీక్షించున్న ప్రియబిడ్డలందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున హృదయపూర్వక వందనములు. ప్రియబిడ్డలారా, మీరందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మీ యొక్క అన్నదిన ప్రేయర్స్ ద్వారా మేము క్షేమం పరిచర్యల ముందు కొనసాగిపోచున్నాం. అలానే మీరు కూడా క్షేమాన్ని తలంచుచున్నాం. మీరు అనుదినం చేయించిన ఫోన్ కాల్స్, SMS లెటర్స్ను బట్టి మేము తెలుసుకుంటున్నాము. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే ముందు ప్రార్థన చేసుకుందాం. స్తోత్ర మహోన్నతుడా, మహాగణుడా, అద్భుతకరుడా, మాకు చాలిన దేవా, స్తోత్రములు తండ్రి. దీనిరాలనైనా నన్ను మీ శిలువ చూడ మరుగు చేసుకొని జీవపు వాక్కుల ద్వారా ప్రతి బిడ్డను ఆదరించండి. వాక్యపు వెలుగులో బలపరచండి. మీ యొక్క తండ్రి ఆనందము, సంతోషము, సమాధానము ప్రతి కుటుంబాల్లో నిండారుగా నింపి గొప్ప కార్యములు, నూతన కార్యములు, ఆశీర్వాదములు జరిగించమని యేసయ్య నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రాముఖ్యమైన సమయంలో లేఖన భాగంలో నుండి కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండిరి. మీరు అపవాది తంత్రములు ఎదురించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనండి. ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాం. ప్రాముఖ్యమైన సమయంలో ప్రియబిడ్లారా, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఇక్కడ రాయచున్నదేమనగా, ఎఫెషియన్స్ చాప్టర్ 6 verse 10 says here very clearly, finally be strong in the Lord and in the strength of his might. Put on the whole armor of God that you may be able to stand against the schemes of the devil. For we do not wrestle against flesh and blood, but against the rulers, against the authorities, against the cosmic powers over this present darkness, against the spiritual forces of evil in the heavenly places. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియబిడ్డలారా, మన జీవితాల్లో గమనించినట్టయితే ఇక్కడ దేవుని యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మనము బలవంతులై ఉండాలి. బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ అండ్ బీ స్ట్రెంగ్తెన్ ఆఫ్ హిస్ మైట్. ప్రైజ్ ద లార్డ్. మనము మన జీవితాల్లో ఎన్నోసార్లు బలహీనులైపోతున్నాం. ఎన్నోసార్లు నిరుత్సాహానికి, వేదనకు, చింతలకు, బాధలకు గురి అవుతున్నాం. ఎందుకంటే వీఆర్ నాట్ ఏబుల్ టు స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. మనము దేవుని సన్నిధిలో, దేవునిలో శక్తివంతులుగా ఉండలేకపోవటం ద్వారా. అందుకని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి చేయుచున్న హెచ్చరిక, అదేవిధంగా మనకు కూడా చేయుచున్న హెచ్చరికే మనగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు కదా. బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. దేవుని యందు బలవంతులై ఉండు. అపవాదిని ఎదిరించుటకు, దాని యొక్క శక్తిని, మనము దాని యొక్క తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును మనం ధరించుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అయితే ప్రియబిడ్డలారా, ఒకసారి ఒక భక్తుడు నిద్రిస్తున్న సమయంలో ఒకసారి సాతానుడు వచ్చేసి నా దగ్గర చాలా ఆయుధాలు ఉన్నాయి అని చెప్పి ఉన్నాడు. చెప్పినప్పుడు ఏమి ఆయుధాలు ఏమిటి అంటే, మరి ఎన్నోసార్లు ఎంతోమందిని నేను ఎన్నో విధాలుగా పడవేసి ఉన్నాను. ఆకానును, గెహాజీని, అదేవిధంగా
మరి యూదా ఇస్కరియోతును పడేసి ఉన్నాను. మరి ఇంకా కొన్ని ఆయుధాలు నా దగ్గర ఉన్నాయి. మరి భక్తిపరుడైన దావీదును, బలవంతుడైన సంసోన్ను, జ్ఞాని అయిన సొలొమోనును మరి పాపంలో పడవేసి ఉన్నాను, వ్యభిచారంలో. మరి ఇంకా ఎన్నో ఆయుధాలు నా దగ్గర ఉన్నాయి. అవి మరి త్రాగుడు, జూదంలో కొంతమందిని భక్తులను పడవేసి ఉన్నాను. మరి ఇంకా నా దగ్గర ఇంకా ఆయుధాలు ఉన్నాయి, కొన్ని అరిగిపోయినవి కూడా ఉన్నాయి అని చెప్పి మాట్లాడుకుంటూ వస్తూ ఆ సాతానుడు మరి నిరుత్సాహము, చింత, కలవరము అనేది మనుషుల్లో నేను పెట్టి ఉన్నాను. ఏమాత్రం కూడా దాని నుండి మనుషుడు పైకి రాలేకపోవచ్చున్నాడు. గమనించినట్లయితే ప్రియబిడ్లారా, శ్రమ దినమున నీవు కృంగిన వాడవైతే చేతగాని వాడవద్దు అని సామెతల గ్రంథంలో రాయబడి ఉన్నది. గమనించినట్లయితే Proverbs chapter 24 verse 10 says here, if you faint in the day of adversity, your strength is small. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడవగదువు. మనం గమనించినట్లయితే మన జీవితంలో ఇఫ్ యు ఫెయింట్ ఇన్ ద డే ఆఫ్ అడ్వర్సిటీ యువర్ స్ట్రెంగ్త్ ఈజ్ స్మాల్. శ్రమ దినమున మనము కృంగిన వారంగా ఉండకూడదు. అయితే శ్రమ ఎప్పుడు వస్తుందంటే దేవునిలో ఎప్పుడైతే మనం బలవంతులముగా ఉండమో అప్పుడు శ్రమ, కష్టం వస్తుంది. శ్రమ, కష్టము వచ్చినప్పుడు నిరుత్సాహం వస్తుంది, డిస్కరేజ్మెంట్, గ్రేట్ డిసప్పాయింట్మెంట్ వీ హ్యావ్ టు ఫేస్. డ్యూరింగ్ దట్ టైమ్ వీ హ్యావ్ టు స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ వెరీ మైటిలీ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అద్భుతంగా మనం దేవుని సన్నిధిలో ఎప్పుడైతే బలవంతులముగా ఉంటామో, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుంటామో, దేవుని యొక్క మరి ఆయుధాలను ధరించుకొని అపవాదితో పోరాడడానికి సన్నిహితముగా సంసిద్ధముగా ఉంటామో, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి ఆయన బలమును మనకు ప్రసాదింప చేస్తారు. ప్రైజ్ ద లార్డ్. యెహోవా నా బలమా, నా కొండ, నా కోట, నా ఆశ్రయ దుర్గమా అంటున్నాడు అందుకే కీర్తనకారుడు. ప్రియబిడ్లారా, భక్తుడు నిద్రిస్తున్న సమయంలో అపవాది వచ్చి శోధించింది. ఏమంటే మరి మిమ్మును పడగొట్టడానికి నా దగ్గర ఎన్నో ఆయుధాలు, ఎన్నో రకాల శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము, భక్తులను సైతం నేను పడగొట్టాను. ఇవన్నీ కాక మరి నిరుత్సాహం అనే ఆయుధం నా దగ్గర ఉంది. చింత అనే, చికాకు అనే, కలవరం అనే, వేదన అనే ఆయుధం నా దగ్గర ఉంది అన్నప్పుడు మనము నిలబడి సాతానా నా దగ్గర నుండి పో, ఫ్లీ అవే ఫ్రమ్ మీ, ఫార్ అవే, గో ఫార్ అవే అని మనము మరి అపవాదిని ఎదిరించే వారంగా ఉండాలి. దేవుడిచ్చు సర్వాంగ కవచమును మనం ధరించుకున్నప్పుడు మనము వాటిని మరి ఎదిరించడానికి ఎంతో బలవంతులముగా ఉంటాము. బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియబిడ్లారా, మన జీవితాల్లో మనము మరి శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. కాబట్టి మనం పోరాడుచున్నది ఇహలోకమైన వీటితో కాదు కానీ పర సంబంధమైన అంధకార సంబంధులకు, లోకనాథులతో, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో మనం పోరాడుచున్నాం. కాబట్టి మనం శక్తివంతులమగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకోవాలి. మన శక్తి చాలదు, మన భక్తి చాలదు, దేవుని మీద మనం ఆధారపడాలి. నాకు ఆధారమైన దేవా, ప్రైజ్ ద లార్డ్, నా యొక్క అతిశయ కారకుడా, నాకు బలమునిచ్చువాడా, శక్తినిచ్చువాడా, నిరుత్సాహంలో ఉత్సాహము, చింతలో బలమును, శక్తిని ఇచ్చువాడా, మీకే స్తోత్రము అని మనం దేవుని స్తుతించే వారంగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం గమనించినట్లయితే ప్రియబిడ్లారా, మనము దేవుని సన్నిధిలో దేవుని యొక్క మరి శక్తిని మనం పొందుకునే వారంగా ఉండాలని లేఖన భాగములు రాయబడి ఉన్నాయి. స్టాండ్ దేర్ఫోర్ హ్యావింగ్ ఫెస్టెడ్ on the belt of truth, having put on the breastplate of righteousness, and as shoes for your feet, having put on the readiness given by the gospel of peace. In all circumstances take up the shield of faith. అన్ని సమయాల్లో విశ్వాసం అనే డాల్ అనేది మనం పట్టుకోవాలి. విశ్వాసం అనే డాలు క్రైస్తవ జీవితంలో ఈనాడు ఎంతోమందికి విశ్వాసం అనేది కోల్పోతూ ఉంటున్నారు, నిరుత్సాహపడుతున్నారు. ఏ విషయంలో నిరుత్సాహపడుతున్నావు? తొలకరివాన కార్యక్రమం చూచున్నా ప్రియ బిడ్డలారా, ఈ ప్రాముఖ్యమైన సమయంలో ఏ విషయంలో నీవు నిరుత్సాహపడుచున్నావు? వాట్ మేకింగ్ యూ టు ఫీల్ మచ్ డిస్కరేజ్ రైట్ నౌ? యూ ట్రస్ట్ ఆన్ ద లార్డ్, ట్రస్ట్ ఇన్ ద లార్డ్.
You depend upon our God Almighty. Have strong faith in your life. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన జీవితాల్లో మనము దేవుని సన్నిధిలో విశ్వాసంలో బలవంతులముగా ఉండాలి. అపవాదిని ఎదిరించడానికి మనము బలవంతులముగా ఉండాలి. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకున్నప్పుడు నీ జీవితంలో నిరుత్సాహం అనే సాతాను వేయుచున్న అగ్ని బాణం నీ మీదకి వచ్చినప్పుడు, సాతానా నిరుత్సాహం అనే అగ్ని బాణం నుండి దూరంగా మనము ఆ యొక్క అగ్ని బాణమును పంపించే వారంగా ఉంటాం. మనం ఏమాత్రం కూడా లెక్క చేయం. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ఎంతో మంది బిడ్డలు ఫోన్ చేసి మరి ఎంతో గొప్ప సాక్ష్యములు చెప్పుచున్నారు. మేడం గారు, మీ యొక్క మాటల ద్వారా నేను ఎంతో ఆదరణ పొందుతున్నాను. ఇంతకు ముందు అయితే ఎంత నిరుత్సాహంలో ఉన్నాను, ఎంతో కన్నీటితో ఉన్నాను, ఎంత వేదనలో ఉన్నాను. Now means I am getting much comfortness from Lord which you have given the word of God. దేవుడిచ్చిన మాట చేత, దేవుడిచ్చిన వాగ్దానమును బట్టి నేనెంతో బలముగా, శక్తిగా, ఆదరణతో మరి నిండి ఉన్నాను అని బిడ్డలు సాక్ష్యం ఇచ్చుచున్నారు. కన్నీటి పర్వమై మరి ఎంతోమంది బిడ్డలు మరి ఫోన్లు చేసినప్పుడు, వారికి ప్రార్థన చేసి ఆదరించినప్పుడు నిజముగా బిడ్డలు ఎంతో ఆత్మీయంగా ఆదరింపబడుచున్నారు, బలపరచబడుచున్నారు. ఎటువంటి నిరుత్సాహంలో నీవు ఉన్నావు? కొన్ని సంవత్సరముల నుండి వివాహము కాలేదని నిరుత్సాహపడుచున్నావా? ఇంకొన్ని సంవత్సరముల నుండి ఉద్యోగం లేదు, నీవు దేనికి పనికి రావని నీ తల్లిదండ్రులు నిన్ను హేళన చేయుచున్నారని వేదన చెందుచున్నావా? ఎన్నో సంవత్సరముల నుండి నీకు మరి బిడ్డలు కలుగట్లేదు, నువ్వు గొడ్డుబోద్దాని అంటున్నారని వేదన పడుచున్నావా? రైట్ నౌ కమ్ అన్ టు ద లార్డ్. Just hear the word of God and trust in the Lord. Be strong in the Lord. ప్రైజ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో దేవుని నమ్ము, విశ్వసించు, ఆయన మాటలు యందు లక్ష్యం ఉంచు. ప్రియా, తొలకరివాన కార్యక్రమమును వీక్షించున్న సోదరుడా, సోదరి, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీవు ఏ దుఃఖంలో ఉన్నావో మాకు తెలీదు, ఏ నిరుత్సాహంలో ఉన్నావో తెలీదు, ఏ మరణ పడక మీద ఉన్నావో తెలీదు, ఏ క్యాన్సర్ వ్యాధితో, HIV తో, ఏ సమస్యలో కొట్టుమిట్టాడుచున్నావో, ఎటువంటి బలహీనమైన మరి ఎంత హేళన చేయబడుచు, దూషింపబడుచు, నిందలు మోయచ్చు, అపహాస్యము చేయబడుచున్నావో మాకు తెలియదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పరిశీలన చేయుచున్నాడు. ఆయన చూచున్నాడు. అంతటా ఉండేవాడు మన యేసయ్య. అంతటా చూచువాడు మన యేసయ్య. అన్ని సమయములలో నిన్ను ఆదరించేవాడు మన ప్రేమామయుడు. Don't be discouraged. Be happy. Be happy in the Lord. Be glad in all the days of your life, because your God is Almighty God. Your God is a loving God. హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో యెషయా గ్రంథంలో చెప్పబడి ఉన్న మాటేమనగా, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో రాయబడి ఉన్నది, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. నీతి అను నా దక్షిణ హస్తంతో నీకు సహాయము చేయవాడను నేనే. ప్రైజ్ ద లార్డ్. ఇంతకంటే నీకు కావాల్సిన అభయం ఏముందండి? ఎవరన్నా ఇస్తారా ఎంత షూరిటీ? నీ తల్లిదండ్రులు ఇవ్వగలరా? నీ భర్త ఇవ్వగలరా? నీ అన్న చెల్లెళ్ళు ఇవ్వగలరా? నీ అక్క తమ్ముళ్ళు ఇవ్వగలరా? నీ యొక్క భార్య ఇవ్వగలదా? ఎవరు ఇవ్వగలరు ఇంత అభయము నీ పక్షముగా? ఇఫ్ గాడ్ ఈస్ ఫర్ us, who can be against us? Be happy, be glad, be happy. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు ఇంత ఉన్నతమైన సందేశముని ఇచ్చి ఉన్నాడు. ఏ నిరుత్సాహంలో నీ ఉన్నావు? అపవాది వేయుచున్న అగ్ని బాణములను, నిరుత్సాహమైన అగ్ని బాణములో, చింతనే అగ్ని బాణములో, ఇంకా వేదననే, కలవరం అనే అపవాది విసులువుగా పెట్టుచున్న చిక్కుల నుండి విడుదల పొందాలంటే దేవుడి సర్వాంగ కవచమును ధరించుకొని ఈ యొక్క ఆయుధాలను నువ్వు కలిగి ఉంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుండి 17 వచనముల వరకు పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉండి, నీలో ఉండి నిన్ను సర్వ సమృద్ధిలోకి, సర్వసత్యంలోకి, నిత్యము మరి యుగయుగములు మరి ఎంతో ఆనందము, సంతోషము, సమాధానంలోకి నడిపించి సమస్త భూ సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదములతో నిన్ను నింపుతారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
తొలకరి వాన కార్యక్రమంను వీక్షించిన ప్రియ బిడ్డలారా, సాతాను గొప్పదా, యేసయ్య గొప్పవాడా? పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. సాతాను వేయించున్నది బాణములను, సాతాను విసురుచున్నది నా దగ్గర ఉన్నది ఆయుధాలు అని. ఏ ఆయుధము? శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము, లోకము, పాపము అనే ఆకర్షణలతో నిన్ను పడవేయాలని చూసినప్పుడు నీవు తెలివిగలగా, ఎంతో తెలివిగా, జ్ఞానయుక్తముగా, వివేచనగా మరి దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొని శక్తిని పొంది, పరిశుద్ధాత్మ దేవా నీవు నాతో ఎల్లవేళలా ఉండి నన్ను బలపరచు ప్రభువా, ఇలాంటి మరి ఆకర్షణలకు లోను కాకుండా నన్ను దూరపరచు. నిత్యము మీ వాక్యము నాలో ఉంచు ప్రభా. మీ వాక్యము మరి నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగు ప్రభువా. నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీవు హృదయంలో వాక్యమే ఉంటే నీ యొక్క జీవితంలో నీ వాక్యమును ఆల్ ద టైమ్, ఇఫ్ యూ మెడిటేట్ ది వర్డ్ ఆఫ్ గాడ్, హౌ కెన్ యూ కమిట్ సిన్? How can you stray from the Lord? You cannot at all. How can you feel discouraged? You don't need to feel discouraged. Praise the Lord. హల్లెలూయా. నీవు నిరుత్సాహపడవలసిన అవసరం లేదు, నీవు దిగులు పడవలసిన అవసరం లేదు, చింతపడాల్సిన అవసరం లేదు. నాకు కుటుంబంలో సమృద్ధి లేదే, ఆహారము లేదు, అప్పు సమస్యలు, మరి కోర్టు సమస్యలు, ఇంకా ఎన్నో రకాల వేదనలు నన్ను పట్టి పీడిస్తున్నాయనే ఆలోచన నీకు ఉండవలసిన అవసరమే లేదు. ఎందుకు? ఆల్ ఇన్ ఆల్, ఆల్ ఇన్ ఆల్, మరి వన్ ఇన్ ఆల్, క్రైస్ట్ ఈజ్ ఆల్. మన ప్రభు అయిన యేసయ్య మనకు సర్వము అయి ఉన్నారు. అన్నీ యేసయ్యలో మనకున్నాయి. నీకు ధన సమృద్ధి కావాలా? ఫైనాన్షియలీ మ్యాటర్స్. మరి నీకు ఈ యొక్క భూలోక సంబంధమైన ఆశీర్వాదములు కావాలా? వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్ హ్యావింగ్ ల్యాక్ ఎవ్రీథింగ్ ఇన్ గాడ్స్ హ్యాండ్, జస్ట్ కమ్ అన్ టు ద లార్డ్, డ్రా క్లోజర్ అన్ టు హిమ్ అండ్ హీ విల్ గివ్ యూ, హీ విల్ pour upon you his heavenly blessings unto you. Praise the Lord. Hallelujah. ప్రియబిడ్లారా, ప్రాముఖ్యమైన సమయంలో మరి తొలకరి వాన కార్యక్రమమును మీరెంతో ప్రోత్సహిస్తున్నారు, ఎంతో స్పాన్సర్ చేయించున్నారు, ఎంతో ఆదరిస్తున్నారు, ఇంకా ఎంతో ఆశతో ఆకాంక్షతో ప్రతి వారం ఎదురు చూస్తున్నారు. నిజంగా మరి తొలకరి వాన కార్యక్రమమును మీరు చూపుచున్న ఆ యొక్క ప్రేమ, ఆదరణ, అభిమానాలను బట్టి నిజంగా మీకు మరి ఒకసారి హృదయపూర్వక వందనములు చెప్పుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుచున్నప్పుడు దేవుని మాటకు చెవియొగ్గి లోబడితే నీకు మేలు. మరి దినమెల్లా ఆయన చేతులు చాపి మరి ఆయన నిన్ను పిలుచున్నాడు ఆయన కౌగిల్లోకి. సురక్షితంగా ఆయన రెక్కల నీడలో నీవు ఉండడానికి ఇష్టపడుచున్నావా? లేదా సాతాను కబంధ హస్తములలో కూరుకుపోయి లోకములో, పాపంలో, శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మమనే మరి అనేకుల వలె నశించిపోవడానికి, మరి అనేక రకములుగా దుర్మరణం అవడానికి, రోగాల పాలవడానికి, ఇంకా ఎన్నో రకాల లోకములో పాపంలో తిరగడానికి ఇష్టపడుచున్నావా? అటువంటి స్థితి నీకుంటే నీ జీవితంలో అపవాది మరలా నిన్నేదో ఒక విధంగా మరి నిన్ను నిరుత్సాహంలోకి, చింతలోకి, వేదనలోకి, కలవరంలోకి నెట్టేయడానికి ఇష్టపడతాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో నీవు ఎల్లప్పుడూ దేవుని వాక్యమును ధ్యానించుచు, దాని యందు ఆనందించుచు, దేవుని సన్నిధిలో ఆకాంక్షిస్తే నీకు మేలు. నీవు సురక్షితంగా, క్షేమంగా, ఆనందంగా, సమాధానంగా, సమృద్ధికరంగా నీవును నీ కుటుంబాలు ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియబిడ్లారా, ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో దేవుడిచ్చు సర్వాంగ కవచమును మనం ధరించుకొని మరి విశ్వాసం అనే ఢాలును పట్టుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు శక్తినిస్తాడు. ఎటువంటి శ్రమ వచ్చినా, నిష్ఠూరం వచ్చినా, కష్టం వచ్చినా ఇది నాకు మేలు కొరకే, శ్రమనందుట నాకు మేలాయను. వెంటనే శ్రమలో నుండి దేవుడు నిన్ను తప్పించి ఆయన నామం మహిమపరచబడుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. విశ్వాసకి తప్పక శ్రమ కలుగుతుంది, వేదన కలుగుతుంది. కానీ ఎప్పుడైతే శ్రమలో కృంగిపోతే నువ్వు చేతగాని దానివి అవుతావు, చేతగాని వాడవవుతావని లేఖన భాగములు జ్ఞాని అయిన సొలొమోను ద్వారా రాయబడుచున్నది. కాబట్టి ప్రియబిడ్లారా, ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యమందు లక్ష్యముంచి నీవు దేవుని మాటకు చెవియగ్గి లోబడితే నీకు మేలు. దేవుని యొక్క కార్యములు నువ్వు చూస్తావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక సహోదరి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నప్పుడు మరి గర్భఫలం లేదు, 12 సంవత్సరముల నుండి మరి గర్భఫలం లేదు అని దుఃఖముతో ఎన్నో నిందలు మోస్తున్నాను, గొడ్రాలు అంటున్నారు, ఇదిగో అక్క నా కొరకు ప్రార్థన చెయ్యి అని చెప్పి ప్రార్థన చేయించుకున్నప్పుడు ఆ నెలలోనే ప్రభువారు ఆ సహోదరికి గర్భఫలం ఇచ్చి ఉన్నారు.
ప్రియబిడ్లారా, ఎన్నో గొప్ప సాక్ష్యాలు, మరి ఈ యొక్క సాక్ష్యములు ఎలా ముందుకు వస్తున్నాయి అంటే కేవలం వారి యొక్క విశ్వాసం. ప్రైజ్ ద లార్డ్. బై ఫెయిత్. ఫెయిత్ ఎలా వస్తుంది, విశ్వాసం ఎలా వస్తుందంటే బై హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం వినటం వల్ల విశ్వాసము, విశ్వాసం వల్ల నూతన కార్యములు, అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యం విచ్ వి నెవర్ ఎక్స్పెక్ట్ ఇన్ అవర్ లైఫ్. నీ కన్నీటి బాష్ప బిందువును తుడుచు దేవుడు నీ దేవుడు. ఎన్ని సంవత్సరముల నుండి కన్నీటి వెదలో ఉన్నావు? ఎన్ని సంవత్సరముల నుండి నీ యొక్క రోగము, క్యాన్సర్తో, HIV సమస్యలతో, గైనిక్ సమస్యలతో, ఇంకా ఎవరికి చెప్పుకోలేని వేదన, తీవ్ర మనోవ్యాకులతో, నిద్ర లేమితో బాధపడుచున్నావు ప్రియ సహోదరుడా. రైట్ నౌ టచ్ అంటు ద లార్డ్. దేవుని యొక్క నామమును నీవు గుర్తెరిగితే, దేవుని యొక్క ప్రేమను గుర్తెరిగితే, దేవుని నీ హృదయంలోకి ఆస్వాదిస్తే నీవు బ్రతుకుతావు నిశ్చయముగా. నీవు ధైర్యముగా ఉంటావు. నీవు భయపడనక్కర్లేదు, దిగులు పడనక్కర్లేదు. ముదిము వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. ఒకని తల్లి ఒకరిని ఆదరించినట్లు వారిని ఆదరించదను. యెరూషలేములో వారు ఆదరింపబడుదురు. యెషయా గ్రంథం. ప్రియబిడ్లారా, ఆదరణ లేక, నెమ్మది లేక, సమాధానం లేక ఉన్నావా? నిరుత్సాహంతో, చింత, కలవరం అనే అగ్ని బాణములతో అపవాది నిన్ను మరి ఎన్నో రకాలుగా మరి నిన్ను వెంటాడుచున్నాడా? నువ్వు స్వస్తి చెప్పు. దేవుని మార్గమును నీవు నడుచుట నేర్చుకో. దేవుని సన్నిధికి వెళ్ళు. దేవుని వాక్యమును విను. దేవుని మాటకు లోబడు. దేవుని మాటకు విధేయత చూపించు. దేవుని వాక్యమును హృదయంలో పదిలపరచుకొని ధ్యానించు. దేవుడు అద్భుత రీతిగా నీ యొక్క జీవితాన్ని ఆశ్చర్య రీతిగా, అనేకులకు ఆశ్చర్యకరముగా, నీకు ఘనత వచ్చినట్లుగా, నీకు కీర్తి ప్రతిష్టలు వచ్చినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో హెచ్చిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీవు దేనికి పనికిరావని నీ యొక్క కుటుంబం డిక్లేర్ చేయవచ్చు, నీ ఆఫీసు వారు, నీ కొలీగ్స్ డిక్లేర్ చేయవచ్చు. కానీ నీ దేవుడు నీ పక్షముగా ఉండి నిన్ను అందరికంటే ఉన్నతమైన వెలుగులో, ఉన్నతమైన ఆశీర్వాదంలో, ఉన్నతమైన దీవెనకరముగా, అనేకులకు వెలుగుకరంగా చేయగలిగిన దేవుడు నీ దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తొలకరివాన కార్యక్రమంను వీక్షించిన ప్రియబిడ్లారా, అపవాది ఎన్నో రకాలుగా మనుషులను శోధిస్తూ లోకములో ఉన్న బిడ్డలను, అనగా ముఖ్యంగా విశ్వాస యాత్రలో, ఆత్మీయ జీవితంలో, లోతైన అనుభవంలో ఉన్న బిడ్డలను ఏదో ఒక విధంగా పడవేయాలని ఆకర్షణ చూపిస్తున్నాడు. స్నేహితుల ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారా, మరి మూవీస్ ద్వారా, ఇంకా ఎన్నో రకాల సీరియల్స్ ద్వారా చూపిస్తున్నప్పుడు నీవు ఇది అపవాది వేస్తున్నా బాణము. ఈ యొక్క ఉచ్చులకు నేను పడకూడదు. దేవుని యొక్క రక్తంలో కడగబడ్డాను. దేవుని రక్తంలో నేను ముద్రింపబడ్డాను. దేవుని బిడ్డగా నేను మరి ఉన్నాను. కాబట్టి దేవా, నా దేవుడవు నీవే. వేకునే నిన్ను వెతుకుచున్నాను. నీవు నాతో, నేను నీతో సహవాసము చేయనట్లు ఎల్లప్పుడూ కూడా నన్ను మీ రెక్కల నీళ్ళలో పదిలపరచు ప్రభువా అని మనం మెలకువ, చురుకుదనము కలిగి దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని శక్తితో, బలముతో మనము దేవునిలో ముందుకు కొనసాగే వారంగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియబిడ్లారా, ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో మరి తొలకరివాన కార్యక్రమంను మీరు ఎంతో ఆదరిస్తున్నారు, ఎంతో బలపరుస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. ఇంకా మరి ఎంతో ధనము అవసరమై ఉన్నది ఈ యొక్క స్పాన్సరింగ్కి. మీరు స్పాన్సర్ చేసి మీ యొక్క కార్యక్రమాలు ఇంకా విరివిగా ముందుకు కొనసాగడానికి మీరు ప్రోత్సహిస్తారని ప్రేమతో జ్ఞాపకం చేయించున్నాను. మరి యొక్క కార్యక్రమము మరి కల్వరీ ఛానల్లో 5000 అవుతుంది. మరి ఇంకా లోకల్ ఛానల్, స్వార్థ ఛానల్, గాస్పల్ ఛానల్లో దేవుడు విరివిగా వాడుకుంటున్నాడంటే మీ వంతు మీరు సహకరించినట్లయితే దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను ఉన్నతంగా దీవిస్తాడు. ఒక కార్యక్రమానికి నేను ఎందుకు చేయకూడదు? నేను చేయటం ద్వారా అనేక లక్షల మంది రక్షింపబడతారు కదా, అనేక లక్షల మందికి నేను వాక్యం చెప్పించిన దాన్ని అవుతాను కదా. ఒక సహోదరి విజయవాడ నుండి ఫోన్ చేసి, మరి మా అన్నయ్య పేరు మీద వాక్యం చెప్పించాలక్క. అన్నయ్య అయితే ఎంతో విగ్రహారాధన, దేవుని ఎరుగని వాడు. మరి ఆయన పేరు మీద నేను వాక్యం చెప్పించడం వల్ల ఆయనకు మంచి ఉద్యోగం వస్తుందని నాకు నమ్మకం ఉందని చెప్పి స్పాన్సర్ చేసి ఉన్నది. మరి ఆమె విశ్వాసమును బట్టి, ఆమె ఒకప్పుడు అన్యురాలు, మరి అన్యురాలు ఎంతో కుటుంబ సమస్యలతో ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యమును ఆమె పక్షంగా చేసినప్పుడు, మరి అదేవిధంగా మరి మా అన్నయ్య కూడా నాకు జరిగిన అద్భుతం జరగాలని విశ్వాసంతో చేయించినప్పుడు దేవుడు ఆశ్చర్యరీతిగా వారి కుటుంబాన్ని దీవించి ఉన్నాడు. మరి ఈ వారం తెనాలి నుండి మరి ఒక సహోదరి మరి కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఉన్నారు, విజయలక్ష్మి గారు. మరి ఎంతోమంది ఈ విధంగా
అధికంగా విరివిగా కార్యక్రమాలకు స్పాన్సర్ చేయటం వల్ల మీ కుటుంబాలు దీవెనకరంగా మార్చబడతాయి. మరి ఈ యొక్క కార్యక్రమం ద్వారా అనేక లక్షల మంది మీ వల్ల వాక్యం విని బలపరచబడతారు, ఆదరించబడతారు, ధైర్యపరచబడతారు, వాక్యపు వెలుగులోనికి సర్వసత్యములోకి నడిపింపబడతారని మరి యొక్క ప్రాముఖ్యమైన సమయమున జ్ఞాపకము చేయుచున్నాను. మరి ప్రియ బిడ్డలారా, ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యం విరివిగా మరి విత్తబడుచున్నప్పుడు నీవేమాత్రం కూడా అయోగ్యముగా ఉండక, నిర్లక్ష్యంగా ఉండక, ఈ వాక్యం నా కొరకే ప్రభువా, నిజమే నేను నిరుత్సాహంలో ఉన్నాను, బిడ్డలు మాట వినట్లేదని, నా బిడ్డలు కాలేజ్కి వెళ్ళట్లేదని, మంచి మార్కులు రావట్లేదని చింతలో వ్యాకులతలో ఉన్న నన్ను వాక్యపు వెలుగులో బలపరిచిన దేవా మీకు వందనాలని మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాక్యపు వెలుగు మన యొక్క జీవిత నడవడికను సరిచేసుకునే వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగించున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడా, దయామయుడా, స్తోత్రములు తండ్రి, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్. Yes, Lord Jesus, you are the mighty God of Father Jesus. You loved all the people of Jesus. That's why you came to this world. Oh Lord Father, thank you Jesus for your love. Thank you Jesus for your compassion. Thank you Jesus for your grace. Deva మీ కృపను బట్టి, మీ ప్రేమను బట్టి, మీ దయ కనికరాన్ని బట్టి స్తోత్రములు ప్రభువా. సమస్త తండ్రి అంధకార సంబంధము ఆయా దురాత్మల సమూహమును యేసు నామములో పారద్రోలండి దేవా స్తోత్రం. ఎవరు ఏ బంధకాలతో ఉన్నారో, పాప బంధకములు, త్రాగుడు బంధకములు, వ్యభిచార బంధకములు, దొంగతనములనే బంధకములు, జూదము బంధకములు, ఇంకా ఎన్నో రకాల బంధకములు పట్టి పీడిస్తున్నారు ప్రభువా. యేసు నామములో పారద్రోలు అయా మీరిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని శక్తితో బలముతో ప్రభువా విశ్వాసం అనే ఢాలు పట్టుకొని తండ్రి అయా ధైర్యవంతులుగా తండ్రి, బలవంతులుగా తండ్రి, ఆనందంతో సమాధానంతో శాంతితో కుటుంబాలు వర్ధిల్లినట్లు సహాయం చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ హెల్ప్ them Lord to be blessed, Lord. Blessed Lord, give them Lord in their families peace, joy and happiness, Lord. Oh Lord, just take away Lord each and every discouragement, oh Lord, each and every famine of Jesus. ప్రతి కరువు నుండి ప్రభువా, ప్రతి ఒక్క నిరుత్సాహమైన సమస్య నుండి, ప్రతి ఒక్క వేదన కలవరము నుండి ప్రతి కుటుంబంలో విడుదల కలుగును గాక. వాక్యమును ఎంతమంది వీక్షించున్నారో, నీళ్లను ప్రభువా ఆయా నూనెను ఎంతమంది పట్టుకుని ఉన్నారో ఆయా మీ రక్తముగా మీ యొక్క అభిషేక తైలంగా మార్చండి. Anoint it Lord as a holy precious oil of Father. Anoint it, oh Lord Jesus, right now wherever they put it, oh Lord. Oh Lord, release that mighty power, oh Lord Father. గొప్ప దేవా స్తోత్రములు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యములు జరిగించి స్వస్థత కలుగును గాక, సమస్యలు తొలగిపోవును గాక, అద్భుతములు జరిగింపబడును గాక. ఆత్మదేవా మీరు ప్రతి బిడ్డతో మాట్లాడండి దేవా స్తోత్రం. ప్రతి బిడ్డ కన్నీటిని తుడవండి దేవా స్తోత్రం. ఆనందముతో, సంతోషముతో, సమాధానంతో, ధైర్యంతో నింపండి దేవా. హెల్ప్ them Lord to be strong in you Lord. Thank you Lord, thank you Jesus. ఇదేనేమో ప్రభువా ఎంతో మంది బిడ్డలు తండ్రి ఆశతో ఆకాంక్షతో వాక్యం విని ఉన్నారు. వారిని వాక్యపు వెలుగులో బలపరిచి, ధైర్యపరిచి, ఆదరించి ప్రభువా నూతన ఉత్తేజము, నూతన తండ్రి సంతోషము, సమాధానము, సమృద్ధిలోకి నడిపించమని యేసయ్య నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ ఆదరణ అన్యోన్య సహవాసం ఇప్పుడు సదాకాలం తొలకరి మన కార్యక్రమమును క్రమం తప్పకుండా వీక్షించిన బిడ్డలకు, క్రమం తప్పకుండా స్పాన్సర్ చేయించిన కుటుంబాలకు సదా తోడై ఉండి నడిపించి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్. ఈ దినము నూతన జన్మ దినోత్సవం జరుపుకుంటున్న బిడ్డలకు హ్యాపీ మెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ ఆల్ ద బెస్ట్. ప్రియ తొలకరి మన కార్యక్రమమును వీక్షించిన ప్రియ బిడ్డలారా, ఒక హెచ్చరిక. మరి మీరు నన్ను స్వయంగా కలవాలి అంటే మరి ప్రతి ఆదివారం ఎవ్రీ సండే 11 గంటల నుండి 5 గంటల వరకు మీతో ముఖాముఖిగా మాట్లాడడానికి నేను ఇష్టపడుచున్నాను. ఎవరైనా కలవాలి అనుకుంటే ఆ సమయంలో మీరు ఫోన్ చేసి రావచ్చును. మరి ఆ సమయంలో కాకుండా చెప్పకుండా ఎవరైనా వస్తే మరి ఎన్నోసార్లు లేరు అని నిరుత్సాహంతో వెళ్తున్నారు, ఫోన్ చేసి మీరు మా యొక్క గృహాన్ని దర్శించవచ్చు, నా యొక్క అపాయింట్మెంట్ తీసుకునవచ్చు. నేను పాస్టర్ జేసుదాస్ గారు మీతో ముఖాముఖిగా మాట్లాడి మీ కొరకు ప్రార్థన చేసి మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన మరి డివైన్ మర్సీ ఆయిల్ మరి అభిషేక తైలమును మీకు ఇచ్చి మిమ్మల్ని పంపించడానికి మేము ఇష్టపడుచున్నాం. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ. విన్న వాక్యాన్ని బట్టి మీరు బలపరచబడ్డారని మేము నమ్ముచున్నాం.
Our address, Praise Prayer Fellowship, Ankiredipalem, Guntur 5. For prayer request, contact 9052415719. Another number 939113095. Praise the Lord. తొలకరివా